తెలంగాణ ఎవరు తెచ్చారు? నేను నిజంగా ఒట్టేసి చెప్తున్న ప్రమాణపూర్తిగా అంతా నిజమే చెప్తా. తెలంగాణ ఎవరు తెచ్చిర్రు, ఎట్లా తెచ్చిర్రు, ఎట్లా వచ్చింది, ఎవరిచ్చిర్రు, ఎవరు తెచ్చిర్రు అని నిజంగా అంత క్లియర్గా నిజంగా చెప్తున్నా. తెలంగాణ అనే ఉద్యమం 1969లో మొదలైంది. ఎందుకు మొదలైంది? ఈ ఉద్యోగాలు కావచ్చు, నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు. ఫస్ట్ అసలు తెలంగాణ సపరేట్గా ఉంటుండే. తెలంగాణ అనేది సపరేట్ రాష్ట్రం, ఆంధ్ర అనేది తమిళనాడు వాళ్ళతో కలిసి ఉంటున్న రాష్ట్రాలు. అయితే ఈ కాలక్రమేణా ఏం చేసిరంటే తెలంగాణ వాళ్ళని ఏంటంటే నైజాములు పరిపాలించారు, ఆంధ్ర వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. అయితే వాళ్ళకేమో బ్రిటిష్ తెలివి, మనదేమో తెలంగాణ వాళ్ళదేమో నైజాం కల్చర్, నైజాం తెలివి ఇట్లా ఉంటుండే. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇక హైదరాబాద్ అనేది సపరేట్గా ఉండే. తర్వాత అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ నైజాము రాజులని ఒక ఇంటిచ్చిండు, ఎంతమంది భార్యలు అంతమంది భార్యలకు మీరు కరువు అయిపోతారు, ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి సైన్యాన్ని పెడతామనగానే ఆయన లొంగిపోయి దేశంలో విలీనం అయిపోయింది. ఇక తెలంగాణలోనే ఉన్నది అంతర్భాగం హైదరాబాద్. ఈ నడుస్తున్న కాలక్రమేణా ఏం చేసిరంటే ఇటు ఆంధ్ర వాళ్ళు కూడా తెలుగు మాట్లాడతారు, ఇక్కడ తెలంగాణ వాళ్ళు కూడా తెలుగు మాట్లాడుతున్నారు. ఈ ఇద్దరు తెలుగు మాట్లాడుతున్నారు, తెలుగు మాట్లాడే వాళ్ళని కలిపేద్దామని చెప్పేసి ఈ రాజకీయంగా అప్పుడు కలిపేసిరు రెండు రాష్ట్రాలని. అప్పుడు ఆంధ్ర వాళ్ళకు ఫిలిం ఇండస్ట్రీ కూడా చెన్నైలోనే ఉంటుండే, ఇక వీళ్ళ రాజధాని కూడా అక్కడనే ఉంటుండే. ఏం చేసిరంటే ఇక్కడ కలిపేసిరు, హైదరాబాదును రాజధాని చేసిరు. అయితే ఇందులో ఏంటంటే వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కాబట్టి వాళ్ళకి అక్షర జ్ఞానం ఎక్కువ ఉండే. వాళ్ళ తెలివి కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం అక్షర జ్ఞానం ఎక్కువ. కాబట్టి ఏం చేశారు, కలిపేసేసరికి వాళ్ళ జనాభా కూడా ఎక్కువ. ఇక వాళ్ళు ఏం చేశారు, ఇందులో కలవంగానే వెంటనే ఇక రాజకీయాలలో వాళ్ళ ఎత్తులు పై ఎత్తులేసి ఎప్పుడు చూడ ఇక వాళ్ళే అధికారంలో ఉండడము, అధికారంలో ఉండి ఇక వాళ్ళకి నచ్చినట్టుగా పరిపాలించుకున్నారు. వాస్తవానికి ఏంటంటే అక్కడ నీళ్లు ఎక్కువ, సాగునీరు ఎక్కువ, పంటలు ఎక్కువ పండుతాయి, వాళ్ళ భూమి బంగారం అని ఇదే ప్రచారం జరుగుతుండే. వాళ్ళ భూములు అట్లనే పెట్టుకునేది వాళ్ళు. తెలంగాణలోనేమో ఫ్యాక్టరీలు పెట్టేది. తెలంగాణలో ఫ్యాక్టరీలు పెట్టి కాలుష్యం కురలల్లో మొత్తం కాలుష్యం ఎక్కడ చూడు ఇక పొగలు, నీళ్లు పొల్యూట్ అయిపోయి రకరకాలుగా ఇక తెలంగాణ మొత్తం ఈ రకంగా నాశనం అయిపోతుంది. ఉద్యోగాలు లేవు, వాళ్ళకే ఉద్యోగాలు అన్నీ. ఎక్కడ చూడు ఏంటంటే ఇప్పుడు వడ్డిచ్చేటోడు మనవాడైతే ఏ మూలకు కూసున్నా ఇస్తరాకు నిండుతుంది అనే ఒక కాన్సెప్ట్లా ఇక పరిపాలించేటోడు వాళ్ళ మనిషి అయినప్పుడు ఇక ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇట్లా ఇస్తుండే. ఇక ఓ మాట చెప్తే ప్రభుత్వ ఉద్యోగం ఇట్లా ఈ రకంగా గడుపుకుంటూ పోయారు. తెలంగాణలో ఏంది థర్డ్ గ్రేడ్ జాబులు, గుమస్తా జాబులు అనేది చేసుకుంటూ ఉంటుండే. ఎంత చదివినా ఉద్యోగాలు వస్తలేవు, ఏం జరుగుతున్నది అని చెప్పేసి 1969లో ఉద్యమం మొదలైంది. అసలైన ఉద్యమం అప్పుడు మొదలైనాక అప్పుడు ఇక ఆ ఉద్యమాన్ని ఏం చేసిరు, ఉక్కుపాదంతో అనగదొక్కేసిరు. అప్పట్లోనే ఎంతోమంది అమరులయ్యారు. అది ఒరిజినల్ ఉద్యమం. 1969లో తెలంగాణ కోసం ఏ ఉద్యమం అయితే లేచిందో అది ఒరిజినల్గా లేచింది. అది ఓన్లీ విద్యార్థులతోనే ఉంటుండే. అప్పుడు ఎంతోమందిని చంపిర్రు, అనగదొక్కిర్రు, లేకుండా చేసిర్రు. తెలంగాణ వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళ జనాభా ఎక్కువ, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎక్కువ. ఇక వాళ్ళు చెప్పినట్టే మన దగ్గర ఉన్నా కూడా తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా ఇంటుండేది. ఈ తర్వాత తెలుగుదేశం వచ్చినాక కూడా కొంతమందిని ఏం చేశారంటే ఈ తెలంగాణలో కొంతమందిని తీసుకునేది, పవర్ లేని మంత్రి పదవులు ఇచ్చేది, ఎమ్మెల్యేలకు ఇచ్చేది, కీలుబొమ్మలా గుసబెట్టుకొని చేసిరు. అయితే ఈ తరుణంలో తెలుగుదేశంలో ఉన్న కేసీఆర్ కూడా చూసిండు, ఏంది మనము వీళ్ళని అడుక్కునే పరిస్థితి ఏంది అనే ఆలోచనలో పడ్డాడు కేసీఆర్కు ఓన్లీ డిప్యూటీ స్పీకర్ ఇచ్చి వదిలేసారు. తర్వాత ఏది ఇవ్వకపోయేసరికి కేసీఆర్ కూడా మనం ఇట్లా అయితే బాగలేదు, ఏం చేయాలి, తెలంగాణ ఉద్యమానం అనేది లేబడితేనే మనకు ఒక భవిష్యత్తు ఉంటుంది. అయితే ఈయనకి ఈ ఐడియా ఎందుకు వచ్చిందంటే గతంలో ఆల్రెడీ తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిరు, ఎంతోమంది కొట్లాడిరు, ఆ పేరు చెన్నారెడ్డి వీళ్ళకి వచ్చింది. ఇప్పుడు ఆ అంశాన్ని మనం ఎత్తుకుందామని చెప్పేసి ఎత్తుకున్నాడు. ఈ ఉద్యమాన్ని ఎత్తుకున్నప్పుడు ఎట్లా అంటే ఉద్యమం లేస్తున్నప్పుడు ఆంధ్రలో కూడా రాయలసీమ ఆంధ్రాలో కూడా వాళ్ళకు కూడా ఒకరి మీద ఒకరికి పోటీ ఏర్పడ్డది.
ఇప్పుడు అటు ఆంధ్రోళ్ళు సంపాదించుకున్నారు, రాయలసీమ వాళ్ళు సంపాదించుకున్నారు, బాగా సంపాదించుకున్నారు. ఆయన పదవి ఊడాలి, ఏం చేయాలంటే ఏం చేయాలి. ఇక్కడ తెలంగాణ ఉద్యమం నడుస్తున్నది కదా, ఈ ఉద్యమ నాయకులను ఏం చేసుకురంటే రెచ్చగొట్టేది, వాళ్ళ మీద ఉసిగొలిపేది, వాళ్ళ మీద ఇక అక్కడ ఉన్న వాళ్ళ ఈ కొన్ని ఉంటాయిగా వ్యాపారాలు. ఈ ఉద్యమ సమయంలో ఈ ఉద్యమానికి పెట్టుబడి కావాలి. పెట్టుబడి కావాలన్నప్పుడు ఇక ఉద్యమ జేఏసీలు ఏర్పడ్డాయి, విద్యార్థి జేఏసీ, రాజకీయ జేఏసీ, ఇక నిరుద్యోగ జేఏసీలు, రకరకాల జేఏసీలు ఏర్పడ్డాయి. ఒకప్పుడేమో ఓన్లీ విద్యార్థులల్లో ఉండే, ఇప్పుడు అన్ని రాజకీయాలల్లో, ఉద్యోగులల్లో, నిరుద్యోగులల్లో అన్నిట్లల్లో జేఏసీలు ఏర్పడ్డాయి. జేఏసీలు ఏర్పడి ఎక్కడెక్కడైతే ఆంధ్ర కంపెనీలు ఉన్నాయో, ఆంధ్ర వ్యాపారాలు ఉన్నాయో వాటి మీద ఈ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పడ్డది. వసూళ్ళు చేసుకుంటూ వస్తున్నది. బాగా వసూళ్ళు అవుతున్నాయి, మంచిగానే వసూళ్ళు అవుతున్నాయి. దానికి కొంత ఉద్యమానికి ఖర్చు పెడుతున్నాడు. సరే, ఉద్యమం నడవాలి అంటే మరి ఖర్చులు కావాలన్నప్పుడు వాళ్ళ దగ్గర మంచిగానే వసూలు చేసుకుంటా నడిపించండి ఉద్యమం. వాళ్ళ దగ్గరనే వసూలు చేసేది, వాళ్ళ మీదనే ఉద్యమం చేసేది. ఎందుకు వాళ్ళు ఇచ్చేది అంటే ఇంకొక అవతల అనే పదవి దింపడం కోసం ఈయనని వాడేది వాళ్ళు. ఈయన ఏం చేసిండంటే ఈ మంత్రి పదవుల కంటే కూడా ఇదేదో బాగున్నది, ఈ ఉద్యమం పేరు మీదనే మంచిగా వస్తున్నది మనకు ఆదాయం, ఎవరిని ఏం సంగతి అంటే రాలుతున్నాయి, బాగున్నది అని అనుకొని నడిపిస్తున్నాడు. ఈ నడిపిస్తున్న తరుణంలో జయశంకర్ సారు వీళ్ళందరూ ఇప్పుడు ఈయన దగ్గర ఉండి ఎట్లా ఉద్యమం చేయాలి, ఏం చేయాలి, కార్యాచరణ రూపొందించేది. అయినా కేసీఆర్ ఎవరి మాట వినకపోయేది. తెలంగాణ రాదు అన్న విషయం కూడా కేసీఆర్కు తెలుసు. తెలంగాణ వాళ్ళు ఇయ్యరు, మనం వాళ్ళతోని ఎంత కొట్లాడినా ఇంతవరకే కొట్లాడాలి, ఢిల్లీలో మనం కొట్లాడలేము, మనతోని కాదు రాదు అని అనుకునే ఉద్యమం సాగిస్తున్నాడు.